బీసీ గురుకులాలు హాస్టళ్లకు చెందిన 10వ తరగతి ఇంటర్ టాపర్లకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం బంజారాహిల్స్లోని కొమరం భీం ఆదివాసీ భవన్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. గతేడాది కూడా బీసీ గురుకులాలు హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు పురస్కారాలు అందజేశామని చెప్పారు. 2025-2026 విద్యా సంవత్సరానికి ప్రతిభావంతులైన మొత్తం 508 మంది విద్యార్థులను సన్మానించినట్లు మంత్రి తెలిపారు. ప్రతిభా పురస్కారాలుగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులాలకు సంబంధించి అదేవిధంగా బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఉండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజా ప్రమాణ ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా విద్యా వారోత్సవాలు జరుగుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం విద్యకు ఇచ్చేటువంటి ప్రాధాన్యతను స్పష్టంగా అటు విద్యార్థులకు ఇటు తల్లిదండ్రులకు ఇటు అధ్యాపక వర్గానికి అధికారులకు అందరికీ కూడా స్పష్టంగా ఈ ప్రభుత్వ ఉద్దేశం ప్రభుత్వ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు ప్రతిభా పురస్కారాలు పొందుతున్నటువంటి విద్యార్థులందరూ భవిష్యత్తు తెలంగాణలో ఇంకా ఇటువంటి స్థానానికి రావాల్సిన లక్షల మంది విద్యార్థులు, ఎందుకంటే దాదాపు 2 లక్షల చిల్లర అంటే 2,50,000 పైన విద్యార్థులు ఈ యొక్క గురుకులాల్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతూ ఉన్నారు. 10వ తరగతి విద్యార్థులప్పటికీ వేల సంఖ్యలో ఉన్నప్పటికీ 96% పైన మార్కులు సాధించిన వాళ్ళు గౌరవించడానికి బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పరచుకున్నాం. మరి 5 ఏళ్ళ విధంగా ఉంటే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి యావత్ ప్రభుత్వం అంతా కూడా బలైన వర్గాలు చదువుకున్నటువంటి గురుకులాల పట్ల హాస్టళ్ల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారికి ప్రధానమైనటువంటి డైట్ ఛార్జీలను పెంచే కార్యక్రమాన్ని తీసుకోవడం ఒకటే కాక ఇలా ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక వర్గాలన్నింటినీ అది ప్రమోషన్స్ ఇవ్వడమో నూతన నియామకాలు చేపట్టడమో విద్యా బోధనకు ప్రధానమైనటువంటి కారకులైనటువంటి అధ్యాపక వర్గాన్ని నియమించినది ఇది ప్రభుత్వం. దానికి సంబంధించిన సదాకర్తగా అధ్యాపక వర్గం వీళ్ళకి సమన్వయం చేయడానికి అధికారులు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, జ్యోతిబా ఫులే డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఆర్టీఓలు, ప్రిన్సిపాల్ అనేక మందిగా ఈరోజు ప్రభుత్వము, అధికారులు, అధ్యాపక వర్గం ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అంతా కలిపితే ఈరోజు ఇక్కడ మనం అందరం కూడా కలగలిగినాం. ఈరోజు మనందరి ఆలోచన పడే రాబోయే పోటీ ప్రపంచంలో బలహీన వర్గాల విద్యా సంస్థల నుంచి వచ్చినటువంటి అది బీసీ హాస్టల్స్ కానీ గురుకులాలకు వచ్చిన వాళ్ళు ఉన్నత స్థానాలకు ఎదగాలనేటువంటి ఆకాంక్ష ఈ ప్రభుత్వం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. దయచేసి కూడా తల్లిదండ్రుల విద్యార్థులు కూడా ఇదొక ప్రోత్సాహంగా భావించండి. ఇలా ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు ఎదగడానికి వాడు ఒక అబ్బాయి ఇచ్చాడు మాట్లాడుతున్న డైనమిక్ గా ఎవరు ఎక్కడ ఇది సుల్తాన్ బజార్లో కొనుక్కుంటే తెలివిగా దొరికేది విద్యార్థులు వాకిటి చెప్పినట్టుగా సరస్వతి ఏ ఒక్కరి సొత్తు కాదు. మనం ఈ రోజు దానికి సంబంధించి చేయించాలంటే క్రమశిక్షణ, కష్టము, అనేక రకాలుగా శ్రమపడి మనం ఒక లక్ష్యాన్ని చేసుకుంటే ఆ గమ్యం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు గ్రామీణ ప్రాంత మధ్య తరగతికి సంబంధించినటువంటి కుటుంబాల వాళ్ళే. పిల్లలను సొంతంగా ప్రతినిధించుకోగల శక్తి ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద, అధ్యాపక వర్గం మీద విశ్వాసం పెట్టి నేను